పేరెంట్స్ ఆయన గుర్తుపట్టలేదు మీరు తీసుకెళ్తే పిల్లలు కాపాడుతుంది. సో పిల్లల్ని బయట పంపకూడదు. అది తీసుకోకండి. చూస్తాను ఫీజు కూడా అవును. నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఇప్పుడు అడ్మిషన్ ఫీజు అనేది స్కూల్ స్టార్ట్ అయినాక కదా పే చేయొచ్చు. వీళ్ళు ఎందుకు 2 మంత్స్ బిఫోర్ 2% ఇస్తాము 2% ఇస్తామని తీసుకుంటారు. నాకు ఇప్పుడు ఒక్కరోజైనా చెప్పాను. ప్రభాకర్ అనే పేరెంట్ తవడపల్లి వాస్తవులు. అతను వాళ్ళ ఇద్దరు పిల్లల్ని యోగశ్రీ విక్రమ్ యూకేజీ ఒకరు ఫస్ట్ స్టాండర్డ్ ఒకరు చదివే ఆ పిల్లలు ఇద్దరిని కూడా చైతన్య స్కూల్లో జాయిన్ చేయించాను. బట్ నేను ఈ ఇయర్ అంతా కూడా ఫీజు కట్టలేకపోవడం వల్ల మా పిల్లలు ఇద్దరిని బయట పంపించేశారు అని కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఆ కంప్లైంట్ మీద ఎంక్వైరీకి ఇక్కడికి వచ్చినాము. పేరెంట్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నాము. ఏ విషయం ఏంటి, అంటే పిల్లల్ని ఎందుకు బయట పంపించారు, పిల్లల్ని టీచర్స్ పంపించారా లేకపోతే వీళ్ళు పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లారా అనే దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రిన్సిపల్ గారిని కూడా రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వమంటున్నాము ఏం జరిగింది అని. ఈ 2 స్టేట్మెంట్స్ని కూడా పేరెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ప్రిన్సిపల్ దగ్గర స్టాఫ్ దగ్గర తీసుకున్నటువంటి స్టేట్మెంట్ ఈ 2 స్టేట్మెంట్స్ని కూడా డిఈఓ గారికి డివైఓ గారికి పంపడం జరుగుతుంది. తదుపరి అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నాకు వాళ్ళకి ఫస్ట్లోనే మేము మీటింగ్ కండక్ట్ చేసి చెప్పాము, ఫీజెస్ ఏవైనా మీరు కలెక్ట్ చేయాలి అంటే పేరెంట్స్ నుంచి మీరు తీసుకోండి, పిల్లల్ని అయితే అడగద్దండి అని చెప్పినాము. పిల్లల నుంచి ఓన్లీ మీరు ఎడ్యుకేషన్ ఇవ్వండి, వాళ్ళకి ఫీజులు అనేటివి పేరెంట్స్ని అడగండి. వాళ్ళ ఫోన్ నెంబర్స్ మీ దగ్గర ఉంటాయి, పేరెంట్స్ దగ్గర నుంచి మాత్రమే తీసుకోండి, వాళ్ళనే అడగండి. పిల్లలకి ఫీజులకి సంబంధం లేదనే విషయము చాలా మార్లు మీటింగ్ కండక్ట్ చేసి ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దీని మీద మాకు ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కూడా మేము వెంటనే రెక్టిఫై చేస్తున్నాం. ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఎలాంటి జరిమానాలు ఉంటాయి, ఏదైనా చర్యలు ఎలాంటివి ఉంటాయి? మేడం పిల్లల్ని యాక్చువల్లీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము పిల్లలని వాళ్ళకి 14 ఇయర్స్ వరకు ఖచ్చితంగా చదువుకునే రైట్ ఉంది కాబట్టి ఫీజుకి ఎడ్యుకేషన్కి ఇక్కడ సంబంధం లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఫీజు అనేది పిల్లలకి సంబంధం లేదు కాబట్టి పేరెంట్ని మాత్రం అడగాల్సి ఉంటుంది. అంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని అడుగుతున్నాను. ఖచ్చితంగా జరిగిండేటువంటి పిల్లల మీద వాళ్ళు జరిగిండేటువంటి విషయాన్ని బట్టి వాటి తీవ్రతని బట్టి యాక్షన్ ఉంటుంది. యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడము, పాఠశాలల మీద రికగ్నిషన్కి సంబంధించి కానీ వాటి మీద క్లోజ్ చేయడం కానీ ఇటువంటి చర్యలు జరిగిండే విషయ తీవ్రతను బట్టి పై అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.